కేవలం 251 కోట్ల రూపాయల కక్కుర్తి కోసం సుబ్బారెడ్డి కానీ, ఈ ధర్మారెడ్డి కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి ఇందులో ప్రధాన పాత్రధారుడు. వీళ్ళందరూ కలిసి ఒక్క నెయ్యి అనడానికి కూడా మనకి అనకూడదు. అది ఒక విష పదార్థాన్ని తెచ్చి, నిన్న ఒక సైంటిస్ట్ ఫోన్ చేశాడు రాత్రి నాకు, సార్ అసలు మీరు ఏమనుకుంటున్నారు, అది నెయ్యి పదార్థం కల్తీ నెయ్యి అంటున్నారు, కల్తీ నెయ్యి కాదు సార్, ఇంకా మీకు ఘోరం డీప్గా వెళ్ళినట్టయితే వాళ్ళు కలిపినటువంటిది, వాడినటువంటిది, మనం ఏదైతే బాత్రూములు కడుక్కోవడానికి ఉపయోగిస్తామో యాసిడ్, దాన్ని ఉపయోగించారు నెయ్యిగా కనపడడానికి, మార్పు రావడానికి అని చెప్పి. అంటే ఎంత నికృష్టమైనటువంటి పని అండి ఇది. అంటే హిందువులంటే ఎంత అమాయకంగా కనిపిస్తున్నారా? నువ్వు పరమతత్తుడు అయితే అయ్యుండొచ్చు, కానీ నిన్నెప్పుడు మేము దేశించవే, నీ మతాన్ని దేశించవే. ఇదొక సెక్యులర్ వ్యవస్థగా మేము గౌరవిస్తాం అన్ని మతాల్ని కూడా. మరి మా మీద ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి నీకు ఇంత కక్ష? ఇవాళ నువ్వు చేస్తున్నటువంటి నికృష్టమైనటువంటి కార్యక్రమం ద్వారా ప్రపంచ దేశాల్లోనే మాకేం జరిగిపోలే, నీ పరువు ప్రతిష్ట మంట కలిసిపోయాయి. అంతో ఎంతో నీ తండ్రి ఏదైనా ప్రజల్లో మనసులో చిన్న స్థానం సంపాదించుకున్నాడు అంటే ఇవాళ అది సమూలంగా కూలిపోయింది. జగన్మోహన్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త. ఇక్కడ నిన్ను వదిలిపెట్టేటటువంటి పరిస్థితి లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా నేను చెప్తున్నా, ఇవాళ ఖచ్చితంగా నీ మీద సిట్ రిపోర్టుని మించి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఆ ఆధారాలన్నింటినీ తీసుకుని ఏదైతే సుప్రీంకోర్టు సిట్ నేసిందో, సిట్టు కూడా సక్రమంగా ఎక్కడ సరి అయినటువంటి విధానంలో ముద్దాయిల్ని నిర్ధారించలేకపోయింది. వాళ్ళు కూడా నిర్ధారించాల్సినటువంటి బాధ్యత వాళ్ళు ఉంది అని చెప్పి రేపు సుప్రీంకోర్టులో మేము అప్పీల్ చేయబోతున్నాం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇక్కడ బాధ్యతలు కూడా చూసుకోవాలి సార్. ఖచ్చితంగా అక్కడ కొనుగోలు చేసేటటువంటి ప్రతి వస్తువుని కూడా ముందు పర్చేజ్ స్టాఫ్ ఉంటారు, జిఎం పర్చేజెస్ ఉంటాడు ఆయన, కానీ ఆయన కింద స్టాఫ్ కానీ ఈ అవసరాలన్నీ మనకు ఉన్నాయి, ఇన్ని కేజీలు ఇది కావాలి, ఇన్ని కేజీలు ఇది కావాలి, ఇది కావాలని చెప్పేసి పర్చేజ్ కమిటీకి తీసుకొస్తుంది. ఇవాళ నేను పర్చేజ్ కమిటీలో మెంబర్ని, పూర్తిగా దాని మీద నాకు అవగాహన ఉంది. తీసుకొస్తే ఆ తీసుకొచ్చినటువంటి వస్తువులు ధరవరలేంటి, ప్రస్తుతం మార్కెట్ ఏ రకంగా ఉంది, వాళ్ళు టెండర్లు వేసిన వాళ్ళు ఏ రకంగా వేశారు, ఇది క్వాలిటీ ఏంటి, వాళ్ళ స్థితిగతులు ఏంటి, ఇవన్నిటినీ కూడా మేము ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, చర్చించాల్సినటువంటి పని ఉంది. అవసరమైతే దాని మీద ల్యాబ్లో రిపోర్టులు తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎవరికి ఉందండి? పర్చేజ్ ఆఫీసర్లకి, పర్చేజ్ కమిటీ మెంబర్లకి. ఆ రోజు ఉన్నటువంటి పర్చేజ్ కమిటీ మెంబర్లు ఏమన్నా గాడిదికి పళ్ళు తోలుతున్నారా? మరి వాళ్ళు ఎందుకు దోషులుగా నిర్ధారించలేదో కూడా మనం అనుమానం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు, ఒక పర్చేజ్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బోర్డుకు వస్తుంది. బోర్డుకు వచ్చినటువంటి నిర్ణయం కీలకమైందైతే అది ప్రభుత్వానికి వెళ్తుంది. ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలి. ఇవాళ
ఏదైతే బోలో బాలో బాబాయో ఎవడో ఉన్నాడు వాడు, ఇప్పుడు ఈ నెయ్యి కానీ నెయ్యినిచ్చినటువంటి మహనీయుడు, వాడికి కాంట్రాక్ట్ ఇవ్వడం కోసం 63 లక్షల కేజీల నెయ్యిని కాంట్రాక్ట్ ఇవ్వడం కోసం ఆ రోజు వాడుకున్నటువంటి లేనటువంటి అర్హతలన్నీ కూడా ఆనాడుకున్నటువంటి అర్హతలన్నీ తగ్గించేసి వాడిని క్వాలిఫై చేయడానికి సరిపడ్డటువంటి అర్హతలతోటి టెండర్ పిలిచినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎవరు చేశారండి? బోర్డు తీసుకుంది. సుబ్బారెడ్డి చైర్మన్గా, ప్రధానంగా మాజీ చైర్మన్ అయినటువంటి కరుణాకర్ రెడ్డి బోర్డు మెంబర్గా ఆ రోజు అధికారులు కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం. మరి వాళ్ళెందుకు దోషులు కాలేదు ఇవాళ మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో ఏదో అంతుకూడనటువంటి మెలికొంది. ఆ మెలికని బయటికి తీసేటటువంటి బాధ్యత ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అయినటువంటి మా మీద ఉంది. ఆ బాధ్యతను తీసుకుని ఖచ్చితంగా మళ్ళీ సిట్టు నేయించడం కానీ, సిట్టు మరి ఇంకొక సాక్షిట్ నేసేటటువంటి బాధ్యత కానీ. ఇక్కడ అయిపోలేదు పండగ, ఇవాళ సంకలు గుద్దుకుంటున్నారు. కొవ్వు లేదు అంటారు. కొవ్వు ఉందని కూడా ఎన్డీడీఏ చాలా క్లియర్గా క్లారిటికారికల్గా ఇవాళ కొవ్వు ఉంది అని చెప్పి సర్టిఫై చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎన్డీడీఏ అంటే చిన్న సంస్థ కాదు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి బోర్డు. వాళ్ళు చెప్పినటువంటి దాన్ని పరిష్కరించుకునే చంద్రబాబు నాయుడు గారు ఇది కల్తీ నెయ్యా అని చెప్పినటువంటి పరిస్థితి, కొవ్వు కలిసింది అని చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇంకా డీప్గా వెళ్తే లిటరల్ని కడుక్కోవడానికి పనిచేసేటటువంటి ఈ యాసిడ్ను కూడా ఇవాళ దీని మీద వాడారు అని చెప్పేసి అంటున్నటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఎంత నికృష్టమైనటువంటి విధానంలో వీళ్ళు వ్యవహరిస్తున్నారో చూడండి. రాంబాబు, నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ నీ పీకిన కాపు నాయకుడు అనే ఒక ప్రమాదకరమైనటువంటి ఉరితాడేసి నిన్ను బయటికి లాగుదామని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అంటే రాజకీయ సమాధినికి ప్రారంభమైంది. మా జిల్లాలోనే ఒక నాయకుడు నేను కాపు నాయకుడిని అని చెప్పి మరి ఎంతో పెద్ద స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి, నేను కాపు నాయకుడిని, కాపులను నిద్రిస్తానని చెప్పి జనంలోకి వస్తే జనం మళ్ళీ అతనికి తిరిగి అధికారం ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. చాలా పెద్ద నాయకుడైనా నేను కూడా చాలా గౌరవిస్తాను ఇవాళకి కూడా, కానీ ప్రజలు ఒప్పుకోవటం లేదు. ఎందుకంటే ఒక కులంతో కట్టుబడి ఉంటే రాజకీయ నాయకుడు కాలేడు. అదే పరిస్థితి ఇవాళ నీకు రాబోతుంది. నువ్వు తస్మాత్ జాగ్రత్త. నిన్నే ఊరేసామని చెప్పను నేను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించు. రాజకీయాలు అన్నాయి, ఈరోజు ఆ పార్టీలో ఉండొచ్చు, రేపు ఇంకో పార్టీలో ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీకి వచ్చావు, వైఎస్ఆర్ పార్టీలో మంత్రి అయ్యావు. మంత్రిగా ఉన్నప్పుడు నీ తైతక్కలని ప్రజలకు తెలుసు, దాంతో సగం పోయింది నీ క్యారెక్టర్. ఇవాళ ఉన్న క్యారెక్టర్ పూర్తిగా పోతుంది. ఇంకేదైనా మిగిలిందంటే జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ఉరుతాడు ద్వారా నీకు సమాధి దగ్గరవుతుంది, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిక చేస్తూ ఒక కావలసిన వ్యక్తిగా, ఒక బాధ్యత ఉన్నటువంటి ఎల్డర్గా నీకు హెచ్చరిక చేస్తున్నాను. తస్మాత్ జాగ్రత్త. సోదరులారా, ఇది సమస్య. ఇది నేను ఇక్కడ అవసరం లేకపోయినా అధ్యక్షుల వారు ఊరిక టిక్కు 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 కొడుతున్నారు. కానీ గుమ్మడిగా దొరికినప్పుడు తద్దిలం పెట్టాలి. జనం దొరికారు, వాస్తవాలు చెప్పాలి. కాబట్టి ఆ వాస్తవాలు చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఇది ముందు ఇచ్చుంటే ఇంకా బాగుంది. నాకు ముందు ఇవ్వకుండా లాస్ట్ ఇచ్చారు. మళ్ళీ మరొక్కసారి మీ అందరితోటి అన్నా సరే
దీన్ని ఇంకా సవివరంగా చెప్పి వాళ్ళని బయటికి తీసేటటువంటి బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి మనవి చేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఇవ్వాలి. ఇవాళ ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఈ బోర్డుకని మనసా వాచా కోరుకుంటూ ఎల్ల వేళలా మీ వెన్నంటి ఒక పార్టీ బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా మీ వెన్నంటి ఉంటాను. అయితే మళ్ళీ హెచ్చరిక చేస్తున్నాను నవీన్ని, మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. జ్యోతుల్ నెహ్రూ కొడుక్క ఎప్పుడూ చూడొద్దు, నవీన్ని నవీన్గా చూడండి. ఒక పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడిగా తయారవుతాడనేటటువంటి విశ్వాసం నాకుంది. అందుకోసమే నేను ముందుగానే జగ్గంపేట నుంచి తప్పుకుంటున్నాను. నవీన్ రేపు పోటీ చేస్తాడు అని చెప్పేసి డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నాకంటే సమర్థుడు అవుతాడనేటువంటి నమ్మకం ఉంది నాకు. అందుకోసం ముందస్తుగా చెప్పినటువంటి పరిస్థితి. అయితే తప్పుకుంటానంటే మా రాజశేఖర్ ఇది తప్పేసుకుంటున్నాడు అనుకుంటున్నాడు. కానీ 2029లో మాత్రం నేను జగ్గంపేట నుంచి కాకుండా, మళ్ళీ మరొకసారి చెప్తున్నా, జగ్గంపేట నుంచి కాకుండా శాసనసభలో అడుగు పెడతాను. థ్యాంక్ యూ సార్. అలాగే మా మాంగారు కాకినాడ రూరల్ జనసేన శాసనసభ్యులు పంతం నానాజీ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సభాధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రెండవ పర్యాయం ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా వచ్చిన పెద్దలు, జోనల్ ఇన్ఛార్జ్ అయినటువంటి రంగారావు గారికి, పెద్దలు నా తోటి శాసనసభ్యులందరికీ, కొండబాబు గారికి, ఇతర శాసనసభ్యులకి, అలాగే మా కాన్స్టిట్యున్సీకి గౌరవించి సెక్రటరీ పాత్ర ఇచ్చి కరోనా టైంలో కూడా తెలుగుదేశం పార్టీకి నాతో పాటు ప్రతి చోట తిరుగుతూ కనపడుతూ ఉండేవాడు, ప్రతి ఒక్క చోట వ్యక్తి అయినటువంటి శ్రీనివాస్ బాబా గారికి, అలాగే ఇక్కడ లేనటువంటి మన నాయకులు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మా అల్లుడు రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నాడు. నాయకుడు అయ్యాడు. ఎమ్మెల్యే అవ్వడం, జిల్లా పరిషత్ చైర్మన్ అవ్వడం, మంత్రి అవ్వడం వేరు. ఒక పార్టీని నడిపించడే నాయకుడు అవుతాడు. అందులోని అధికారంలో లేనప్పుడు నడిపించడం చాలా ఈజీ. పార్టీని అధికారంలో ఉన్నప్పుడు పార్టీని నడిపించడం మా ఎమ్మెల్యేలతో జరగి పని కాదు, సరిగ్గా చాలా కష్టమైన పని. ఆ బాధ్యత రెండోసారి భుజాన్ని ఎత్తుకుంటా ఉన్నాడు. నా కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఒకసారి అటువంటి అవకాశం రాబోయింది, నేను దూరంగా తప్పుకున్నాను, ధైర్యం చేయలేకపోయాను. మా అల్లుడు రెండోసారి కూడా ధైర్యం చేస్తూ ఉన్నాడు ఖచ్చితంగా. అందులోని ఇప్పుడు ఒక్క తెలుగుదేశం నాయకులతోటే కాదు, కూటమిని కూడా సమన్వయం చేసే బాధ్యత అతని దగ్గరే ఉంది. అటువంటి బాధ్యత మోయడం అన్నది సామాన్య విషయం కాదు. ఇందాక బావగారు చెప్తా ఉన్నారు, పులి కడుపుని పులే పడుతుంది అనుకోండి, కాదన్నాం. కానీ నాకు అతనికి సంబంధం లేదంటే చంద్రబాబు నాయుడు గారికి దత్త ఇచ్చేస్తే మరింత పొజిషన్లోకి వెళ్తాడు మా అల్లుడు. కాబట్టి ఈ ప్రమాణ స్వీకారానికి పొద్దుట 11 గంటల నుంచి కూడా దీన్ని రంగరంగ వైభవంగా 60 కిలోమీటర్ల దూరం నుంచి ఊరేగింపుగా ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఒక రాష్ట్ర చరిత్రలో జరిగేటటువంటి సన్నివేశం ఒక జిల్లా చరిత్రలో జరగడం నిజంగా ఆనందకరమైన విషయం. చాలా ఆనందం అల్లు గారు ఇటువంటి కార్యక్రమంలో మమ్మల్ని కూడా అక్కడ భాగస్వాములు చేసినందుకు. అట్లాగే ఈ కూటమిని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అయితేనంటే, పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు, కొంతమంది మీద అయితే మాలో కొంతమంది మీద అయితే కోపపడ్డారు కూడా. ఇది 15 సంవత్సరాల పాటు ఉంటుంది మినిమం. మీలో ఎవరికన్నా ఇబ్బంది, తప్పుడు సలహాలు ఇస్తున్న వాళ్ళకి మాత్రమే ఆయన చెప్పాడు, మీలో ఎవరికన్నా ఇబ్బంది అయితే దయచేసి తొలగిపోండి, అంతే తప్ప దీన్ని ఖచ్చితంగా జరుగుతుంది అన్నాడు. నిన్న అదే పానీలో
లోకేష్ గారు వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆయన నోట్లోంచి పవన్ అన్న మాట ఒక 50 సార్లు వచ్చింది నిజంగా ప్రతి ఒక్క సందర్భంలో. ఆ నాయకుల యొక్క సమన్వయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఉన్న ఒక పార్టీలోనే, మీ తెలుగుదేశంలో పార్టీ అవ్వచ్చు, మా జనసేన పార్టీలో అవ్వచ్చు, వేరే వాడు ఎవడో లేకపోతే మళ్ళీ మనకే తగులు వస్తుంటాయి కదా. అటువంటిది పక్క పార్టీతో చిన్న చిన్న తగులు రావడం పెద్ద చిత్రం కాదు. కానీ ఇది మిస్ అయ్యామంటే, ఈ సువర్ణ అవకాశాన్ని మనం మిస్ అయ్యామంటే మనం అలా నరకంలో గత 5 సంవత్సరాలకి మనం పడ్డ నరకం ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. నిన్న మొన్న జరిగిన సంఘటనలు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఈ కల్తీ నెయ్యి గురించి, ఆ తాడేపల్లిలో ఉన్న కుక్క ఒక పెరుగు పాలు లేకుండా నెయ్యి తయారు చేసింది. అసలు పెరుగు పాలు లేకుండా నెయ్యి తయారు చేసే విధానం ఎక్కడ ఉంది ఎప్పుడు పుచ్చింది ఇందాక చెప్తే కానీ నాకు అర్థం కాల. వాటిలో ఎట్లతో తయారు చేశారో నెహ్రూ గారు చెప్పారు ఇందాక. ఆ రెండు లేకుండా కూడా నెయ్యి తయారు చేయొచ్చు. ఆయన పాలక మండలిలో ఉన్నారు. నిజాలు మన అందరికన్నా ముందు ఫస్ట్ తెలియబోయేది ఆయనకే. అటువంటి పరిస్థితుల్లో ఒక పక్కన లోకేష్ గారు, మరో పక్కన చంద్రబాబు నాయుడు గారు దేశాలు మొన్నే దావోస్ కూడా వెళ్ళొచ్చారు, తిరుగుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నిధులు తెస్తూ ఉన్నారు. దేనికోసం? ఈ రాష్ట్ర ప్రతిష్టను తిరిగి నిలబెట్టడానికి, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నిలబెట్టడానికి. కంపెనీలు రాబోతూ ఉన్నాయి. ఒక్కొక్క కంపెనీ మొన్నే కాకినాడ వచ్చారు. 18,000 కోట్లు 20,000 కోట్ల రూపాయలు శంకుస్థాపన చేశారు. అటువంటి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా మటుకు వినండి అందరూ అనేది. ఎంత దారుణమైన కుట్ర అంటే ఇది. పెట్టుబడులు వస్తున్న తరుణంలో మొన్న రెచ్చగొట్టి అంబటి రాంబాబు అనే ఒక కుక్క, ఆ కుక్కతోటి తప్పుడు మాట మాట్లాడించి గంట తిరగకుండా మళ్ళీ సారీ కాదు ఆయన అనలేదు అంటున్నాడు. అది కాదు వాళ్ళ ఉద్దేశం. మనం అల్లరి చేయాలా, మనం ఎంతో వెళ్ళి ప్రతి చోట మనల్ని బద్దలు కొట్టేయాలా, ఎక్కడికెక్కడ అరాచకం కింద అయిపోవాలా. మరి మనకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది కదా. ఇప్పుడు మేము అందరూ దెబ్బలు తిన్న వాళ్ళమే. చంద్రశేఖర్ రెడ్డి అని ఒక ఎదవ, ఇందాక బెదర్ చెప్పాడు, ఒక ఎదవ ఈ ఊరికి పట్టిన దరిద్రం, ఆ ఎదవ చేసిన ఎదవ పనికి ఈవేళ సేవత్తు కాకినాడ అంటే ఆడేదో హీరో అన్నట్టు, అంటే నలుగురిని కొట్టేయడం పోలీస్ సపోర్ట్ తోటి. పోలీస్ సపోర్ట్ లేకుండా రమ్మనండి ఎక్కడికే రాలేడు. చిన్నప్పటి నుంచి ఆయన చదివిన వాళ్ళు నేనే కానీ కొండబాబు కానీ పూర్తిగా చదివిన వాళ్ళమే. చేసే అల్లర్లు కావాలి. ఇప్పుడు అల్లర్లు కావాల్సి అల్లర్లు తొస్తే పెట్టుబడులు చూసి పెట్టేవాళ్ళు. ఈ రాష్ట్రం అల్లర్లలో ఉంది. ఈ అల్లర్లో ఉన్న చోట ఈ బీహార్ లాగా ఇతర రకాలుగా ఉన్నటువంటి ఈ రాష్ట్రం అల్లర్లో ఉన్న చోట పెట్టుబడి వెనకబడతాడు. ఎప్పుడైనా వెనకబడతాడు కదా. ఖచ్చితంగా ఏదైనా ఒక సైట్ ఉంది, ఈ సైట్ తగులో ఉందంటే ఆ సైట్కి ఎవరన్నా రేట్ ఇస్తారండి? ఎవరన్నా వస్తారా కొనడానికి? ఎవరన్నా ముందుకు వస్తారా? ఎవరు రారు. అట్లాగే ఈ రాష్ట్రం అల్లర్లో ఉందంటే పెట్టుబడి పెట్టడానికి ఎవరు రారు. అందుకనే అటువంటి ఆలోచనతో ఇది కేవలం నేనైతే మటుకు కుట్రగానే భావించడం జరిగింది. ఉదయమనే కాకినాడ రూరల్ జనసేన పార్టీ కూటమి నాయకులు అందరూ కూర్చుని మేము ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది సవివరంగా ప్రజలకి వినిపించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మీ అవకాశం వచ్చింది కాబట్టి మళ్ళీ నేను చెప్తా ఉన్నాను. అలాగే తప్పకుండా మా అల్లుడు గారు ఈ రాష్ట్రాన్ని, ఈ జిల్లాని ఖచ్చితంగా మరొక్కసారి సక్సెస్ఫుల్గా సమన్వయం చేసుకుంటూ తెలుగుదేశం అధ్యక్షుడు ఒక్కడి కింద కాకుండా కూటమికి ప్రధానమైన పార్టీ కాబట్టి, పెద్ద పార్టీ కాబట్టి కూటమికి అధ్యక్షుడిగానే భావించి ఆయన దీన్ని అంతా దగ్గరుండి చక్కగా సమన్వయం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ మాయ గారు. వేదిక మీద ఉన్న మిగిలిన పెద్దలందరూ కూడా నన్ను క్షమించాలి. సమయాభావం వల్ల చాలామందికి నేను ఇద్దామని ఉన్నా ఎవరికి కూడా మాట్లాడే అవకాశం ఇవ్వలేకపోయాను. ఆఖరిగా పెద్దలు, నాకు అంచేత ఇష్టలు శ్రీ సుజయకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సభాధ్యక్షులు, ఈరోజు
ప్రమాణ స్వీకారం చేసిన కాకినాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా జ్యోతుల నవీన్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దల 50 మందికి, మరి ముఖ్యంగా ఈరోజు నూతనంగా జ్యోతుల నవీన్ గారితో పాటు ప్రధాన కార్యదర్శి అయిన వెంకే శ్రీనివాస్ బాబా గారికి, అదేవిధంగా 42 మంది జట్టు ఎవరైతే ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారో వారందరికీ, అదేవిధంగా ఎంతో ఉత్సాహంగా జ్యోతుల నవీన్ గారిని ఆశీర్వదించడానికి వేలాది సంఖ్యలోని ఈరోజు భారీ ర్యాలీలో పాల్గొని ఇక్కడికి దయచేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు 50 మందికి, అదేవిధంగా పాత్రికేయ సోదరులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం, ఇంత పెద్ద ఎత్తున కాకినాడ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యవర్గం ఇలాంటి వాతావరణంలోని ప్రమాణ స్వీకారం చేయటం, ఇంతమంది పెద్దలు రావటం, మరి ముఖ్యంగా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని మరి నవీన్ గారు వారి జట్టుకి పూర్తి స్థాయిలో ఆమోదం తెలిపినందుకు మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఎప్పుడూ కూడా ఒక రాజకీయ పార్టీకి 2 రకాలు పనులు ఉంటాయి. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం ఎక్కువ చేయవలసి ఉంటుంది. అదే అధికారంలో ఉంటే పోరాటం కన్నా సేవ ఎక్కువ చేయవలసి ఉంటుంది. ఆ సేవ చేయటానికి మన ప్రభుత్వం ఉంది కాబట్టి మన ప్రభుత్వం ద్వారా ప్రజలకి ఏ ఇబ్బంది కూడా జరగకుండా సేవలు అందించే దృక్పథంతో ప్రతి ఒక్క అధికార పార్టీ కార్యకర్త కూడా పనిచేయవలసి ఉంటుంది. అలాంటి పరిస్థితి మన పార్టీ కార్యకర్తలకి, నాయకులకి కల్పించే బాధ్యత ఇప్పుడు 42 మంది జట్టు ఏదైతే కాకినాడ పార్లమెంట్ పార్టీకి ఏర్పడిందో ప్రధానంగా నవీన్ గారి మీద, ఆ జట్టు మీద ఉంటుంది. అలాంటి పరిస్థితి ఎప్పుడైతే మనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి కల్పించామో వారు మనం ఏదైతే బాధ్యత గల ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోని మన ప్రభుత్వం ఏదైతే ముందుకెళ్తుందో, గత 5 సంవత్సరాలు పాలనలో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో, రాష్ట్రం ఎంత నష్టపోయిందో దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాము. అన్ని విధాల ప్రజల్ని ఆదుకోవటానికి ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా సరే ప్రయత్నం చేస్తున్నాము. అవన్నీ కూడా ప్రజలకి వివరంగా చెప్పవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈరోజు ప్రత్యేకంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, గతంలోలా కాకుండా పార్లమెంట్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల్ని స్వయంగా చంద్రబాబు నాయుడు గారే హోంవర్క్ చేసుకొని సుమారు 15 రోజులు పూర్తిగా సమయం కేటాయించి ఎంపిక చేయటం జరిగింది. అంటే మీ మీద ఎంత బాధ్యత పెట్టారో ఒకసారి నవీన్ గారు, అదే కదా బాబా గారు ఆలోచించవలసిన అవసరం ఉంది. ఆ ప్రకారంగా మీ మీద అంత నమ్మకంతో ఈ పదవులు మీకు ఇచ్చారు కాబట్టి మీరు వారి నమ్మకాన్ని మమ్ము చేయకుండా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళవలసిన పరిస్థితి ఉంది. మన ముందు త్వరలోనే పరీక్షలు రాబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు అతి త్వరలో రాబోతున్నాయి. దాంట్లో మరి మనం అందరం కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కూటమి ప్రభుత్వానికి సంబంధించి మన స్థానాలు ఏవైతే ఉన్నాయో, గత స్థానిక సంస్థ ఎన్నికలు జరిగినప్పుడు ఏ విధంగా అయితే అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ బెదిరింపులకి గురి చేసి గెలిచే ప్రయత్నం చేశారో,
ఆ విధంగా కాకుండా మనం ప్రజలు మన్నన పొంది ప్రజల ప్రేమ పొంది మనం స్థానిక సంస్థల ఎన్నికల్లోని మంచి ఘన విజయం సాధించవలసిన అవసరం మన మీద ఉంది. ఆ దశగా మనం అందరం కూడా పనిచేయాలని మిమ్మల్ని అందరికీ కూడా కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా నవీన్ గారికి మరింత బాధ్యత, ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించి పార్లమెంటు కాకినాడ పార్లమెంటుకి అధ్యక్షుడు కాబట్టి కాకినాడ పార్లమెంట్లోని మన ప్రీతం నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురం నుంచి ఆయన కూడా శాసనసభ్యుడిగా ఉన్నారు కాబట్టి ఈ జిల్లా మొన్న శాసనసభ ఎన్నికల్లోని ఏ విధంగా అయితే ఒక క్లీన్ స్వీప్ కూటమి ప్రభుత్వం సాధించిందో మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే విధమైన విజయం సాధించడానికి నవీన్ గారు కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెలియపరుస్తున్నాను. మరి అనేక సందర్భాల్లోని యువ నాయకుడు నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది, తెలుగుదేశం పార్టీకి సంబంధించి కార్యకర్త అధినేతని. ఆ విధంగానే ఈరోజు వేదిక మీద ఉన్నవారు అందరూ కూడా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. మన నాయకుడు ఏదైతే చెప్తున్నాడో ఆ ప్రకారంగానే మన కార్యకర్తల్ని మన పార్టీని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రకారంగా మనం ఇందాక పెద్దలు నెహ్రూ గారు మాట్లాడుతూ చాలా మంచి సూచన చేయటం జరిగింది. వారానికి ఒకరోజు మరి పార్టీ ఆఫీస్లోని పూర్తి స్థాయిలోని గడపమని చెప్పడం జరిగింది. అది చాలా మంచి సూచన. దయచేసి ఈ కొత్త కార్యవర్గం ఆ విధంగా పాటించాలని, మరి కార్యకర్తలకి నాయకులకి అందుబాటులో ఉండి ఒక తృప్తి వారికి కూడా మన ప్రభుత్వంలో మంచి జరుగుతుంది, మన ప్రభుత్వం ద్వారా ప్రజలకి మనం కార్యకర్తలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా కూటమి కార్యకర్తలుగా మనం మంచి చేయగలుగుతున్నాం అనే తృప్తి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి నాయకుడికి కలిపే విధంగా మనం అందరం కూడా వేదిక మీద ఉన్న వాళ్ళందరం కూడా నడుచుకోవాలని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా మనవి చేస్తూ, మరి పొద్దున్నుంచి మీరందరూ కూడా ఎంతో అభిమానంతో పాల్గొన్నారు. అదేవిధంగా వేదిక మీద ఉన్నవారు అనేక మంది దూర ప్రాంతాల నుంచి వచ్చి నవీన్ గారిని ఈ జట్టుని ఆశీర్వదించడానికి వచ్చారు. అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నన్ను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి తెలుగుదేశం పార్టీ బలం ఏదో ఈరోజు కాకినాడ పార్లమెంట్లో మరొకసారి నిరూపించుకునే విధంగా నవీన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగటం చాలా సంతోషదాయకంగా ఉందని మనవి చేసుకుంటూ మీ అందరికీ కూడా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే సోదరులు రాజేష్ గారిని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా కోరుచున్నా. మీదైన సైడ్లో నాకు పావుగంట పని ఉంది, పావుగంట మీ ఇష్టం. అన్న థ్యాంక్ యూ వెరీ మచ్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, జ్యోతుల్ నవీన్ గారి నాయకత్వం. అన్న ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పమని ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేయమని చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈ జిల్లా ఓటర్గా, ఈ జిల్లా కార్యకర్తగా, ఈ జిల్లాకి ఒక మంచి నాయకుడిని ప్రతి కార్యకర్త భుజం మీద చేయేసి తమ్ముడు అన్న బావ బామర్ది అంటూ అందరినీ ఆప్యాయంగా పలకరించే ఒక వ్యక్తి, ఒక యువ నాయకుడిని ఈ కాకినాడ జిల్లా, ప్రతిష్టాత్మకమైన కాకినాడ జిల్లాకి అధ్యక్షులుగా ఇవ్వడానికి వారు నిర్ణయించిన విధానానికి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఇక్కడ జ్యోతుల నెహ్రూ గారు కూడా ఉన్నారు. మేము మెట్ట ప్రాంతానికి చెందిన వాళ్ళం. జ్యోతుల నెహ్రూ గారు అంటే వారి కుటుంబం ఆల్మోస్ట్ ఒక జమీందారులు అంటే ఆస్తుల్లో కాదండి, ప్రజల మనసుల్లో అభిమానాన్ని సంపాదించడంలో ఒక జమీందారులు లాంటి కుటుంబం అది. ఆ కుటుంబం నుంచి ఈరోజు ఈ యువనాయకుడిని ఈ తెలుగుదేశం పార్టీ కుటుంబానికి, మన లోకేష్ గారు కూడా అన్నారు, ప్రభుత్వం మన కిరాయిల్లు, పార్టీ మనకు సొంత ఇల్లు అని. అలాంటి సొంత ఇంటికి ఒక అన్నగా ఈ రోజున జ్యోతుల నవీన్ గారిని ఇవ్వడం మనందరికీ కూడా చాలా సంతోషదాయకం. ఆయన ముందు నిలబడి నడిచాడంటే ఒక అలెగ్జాండర్ సైన్యాన్ని నడిపించినట్టు ఉంటుంది. అలాంటి వ్యక్తి నాయకుడిగా రావటం మనకి చాలా ఆనందకరం అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ కుటుంబానికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, ఇక్కడికి విచ్చేసిన అతిరథ మహారాజులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తానండి. థ్యాంక్ యూ సో మచ్.
జనగణ మంగళ నాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విలిసి తోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు మా ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు మా బంగారు భవితనువై మీరు చూస్తున్న ఈ కార్యక్రమానికి స్పెషల్ సౌండ్ అండ్ లైటింగ్ అరేంజ్ చేసిన వారు శ్రీ సత్య సౌండ్స్ అండ్ రూపా సప్లైస్ తిలక్ రోడ్ రాజమండ్రి ఫోన్ 246538 24767771 క్రమానికి మీరు చూస్తున్న ఈ కార్యక్రమానికి స్పెషల్ సౌండ్ అండ్ లైటింగ్ అరేంజ్ చేసిన వారు శ్రీ సత్య సౌండ్స్ అండ్ రూపా సప్లైస్ తిలక్ రోడ్ రాజమండ్రి ఫోన్ 246538 24767771 స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విలిసి తోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి పవిత్ర ధాత్రి భారతాంబ ముద్దు బిడ్డవౌరా చరిత్ర పుటలు విస్మరించ వీలు లేని వీరా రెనాటి సీమ కన్న సూర్యుడా
వంగి శిరసు వంచి నమోస్తు నీకు అనగా నవోదయానివై జనించినావురా. ఉషస్సు నీకు ఊపిరాయరా. యశస్సు నీకు రూపమాయరా. ఒక్క బిందు వల్లే జనులనొక్క చోట చేర్చి సముద్రం వల్లే మార్చినావురా. ప్రపంచమునికి పోవు పెను తుఫానులాగా వీచి తొరల్ని ధిక్కరించినావురా. మొట్టమొదటిసారి స్వతంత్ర సమర భేరి పిఠెల్లు మన్నది ప్రజాళి పోరిది. కాళరాత్రి వంటి పరాయి పాలనాన్ని దహించు జ్వాలలో ప్రకాశమేది. ఉషస్సు నీకు ఊపిరాయరా. యశస్సు నీకు రూపమాయరా. పార్టీ సింబల్తో వచ్చినా సరే, పార్టీ సింబల్తో రమ్మన్నా సరే, పార్టీ సింబల్ లేకుండా నన్ను రమ్మన్నా సరే, మీ మీద పోటీ చేసి నగ్గకపోతే నేను ఈ జిల్లాలోనే ఉండను, వదిలేసి పోతానని సవాలు విసురుతున్నాను. నీకు దీనికి రెడీ అయితే రాకపోతే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాది.